చదువుతాము. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. ఒక విషయంలోనే కాదు, ప్రతి విషయంలో వివాహానికి దేవుడు ఘనతనిచ్చాడు. దేవుడే వివాహాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడే వివాహ వ్యవస్థను స్థాపించాడు. దేవుడే మొదటి ఒక నరుడిని, పురుషుణ్ణి తయారు చేశాడు. దేవుడే ఒక స్త్రీని తయారు చేసి వారి ఇరువురిని జత చేసి వివాహం చేశాడు. అక్కడ నుండి ఈ వివాహ వ్యవస్థ కొనసాగుతూ ఉంది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని. అందుకని దేవుని వాక్యంలో మనం గమనిస్తే 118వ కీర్తన 24వ వచనము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. ఈ వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ వివాహము ఇది సంతోషంగా చేయాలి, సంతోషంగా జరిగించబడాలి. దాని కొరకు అందరము కలిసికట్టుగా సంతోషభరితంగా జరగడానికి అందరి కోఆపరేషన్ తప్పనిసరి. సంఘము ప్రార్థన చేసి, కుటుంబం ప్రార్థన చేసి, వధువు వరుడు ప్రార్థన చేసి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడిన ఈ వివాహము ఏమాత్రం తగ్గించకుండా దేవునికి మహిమకరంగా ఈ వివాహంలో ముందుకు సాగాలి. నరసింహ నానిని కూడా దేవుడు తన ప్రత్యేకమైన కృపనిచ్చి తనను వరుడుగా, పెళ్లి కుమారుడుగా సిద్ధపరిచాడు. ఈరోజు పెళ్లి కుమారుని చేయబోతుండగా దేవుని దీవెన, దేవుని కృప తన మీద ఉండాలని నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మన పెళ్లి కుమారుని చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఉన్న వారు అందరము కళ్ళలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు, స్తుతి చెల్లిస్తున్నాను, స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. నీకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల వేళలో దేవా, మా ప్రియ బిడ్డలు కుమారుని వివాహము ఎల్లుండి జరగబోతుండగా ఈరోజు నీ సన్నిధిలో నీ వాక్యాలు చదువుతూ, ప్రార్థిస్తూ, నేను స్తుతిస్తూ పెళ్లి కుమారు చేయబోతుండగా నీ ప్రత్యేకమైన నీ దీవెన హస్తాన్ని కుమారుని మీద వచ్చుమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీరు పరమ కుమారుని, మేము నీ బిడ్డలము. మీరు పరమ కాపరిని, మేము నీ బిడ్డలము. తండ్రి, నీ కనికరము, నీ కృప మా మీద వచ్చును గాక. నీ కృప మా మీద సమృద్ధిగా దిగి వచ్చును గాక. తండ్రి, ఈ వివాహానికి, ఈ కుటుంబంలో కావలసిన సమృద్ధిని, సంతోషము, ఆనందమును దయచేయమని వేడుకుంటున్నాను. ప్రతి కీడు, ప్రతి విధమైన బలహీనతలు, ప్రతి బంధకాలు, ప్రతి దేవ మనస్పర్ధాలు నా శరీరం యేసు నామములో సాతానుడి కలిగే శోధనలన్నీ తొలగిపోవును గాక. పరలోకపు సంతోషంని కలుగుతూ ఈ వివాహము ఘనమైనది. ఘనమైన వివాహాన్ని ఘనంగా జరిగించి మీరు మహిమ తెచ్చుకున్నారు. అంటే నీకే స్తోత్రాలు. వరుడు సిద్ధపడి ఉన్నాడు, మీరు సిద్ధపరిచారు, వందనాలు. వివాహానికి దేవాలు సిద్ధపడి ఉంటుండగా మీ నామములో సేవకులము, సంఘము, కుటుంబము, బంధువర్గము కలిసి ప్రార్థిస్తున్నాము. యేసు క్రీస్తు నామములో ఈ బిడ్డ మీద నీ దీవెనస్తం వచ్చింది. ఈ కుటుంబంలో తండ్రి సంతోషము, ఆనందములు దయచేసి మీరు మహిమ తెచ్చుకోవాల్సింది. దేవా, ఈ రోజు నుంచి పెళ్లి పనులు, పెళ్లి కొరకు సిద్ధపడుకుంటుండగా ప్రతి కార్యక్రమంలో, ప్రతి మినిట్ టు మినిట్ నీ కృప ఇక్కడ సమృద్ధిగా కలుగును గాక. కృప కలుగును గాక, దీవెన కలుగును గాక. మహిమ ఘనత మీరు తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రతిదీ సమకూర్చి